రావచ్చా? లైట్ ఆఫ్ చేయమని చేస్తావా? మా ఆయన ఉన్నాడేమో చూసుకొని వెళ్ళిపోతాం. మా ఆయనకి ఒంట్లో బాగాలేదు. నేను ఆ రోజు మా ఇంట్లో మాకు ఫైటింగ్ జరిగింది కదా. నేను డిసెంబర్ 23వ తారీఖు పంచాయతీ పెట్టాను కదా. నాకు వాళ్ళు చిన్న బావ వాళ్ళు వచ్చి ఇప్పుడైతే వాడికి ఒంట్లో బాగాలేదు, వాడి గుణం అయితే మంచిది కాదు. ఆల్రెడీ పొన్నూరు పోలీస్ స్టేషన్లో కూడా మొన్న 24వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాను. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఫైటింగ్ అయితే అక్కడ కూడా కంప్లైంట్ చేశాను. అక్కడికి మీ ఇద్దరు ఏమైనా వెళ్ళారేమో అనేసి. అక్కడ మా ఇంట్లో రెంట్కున్న ఆయన డేవిడ్ రాజు ఉన్నాడు కదా, ఆయన మొత్తం చెప్తానన్నాడు. నా మొగుడు తప్పించుకున్నాడు, వచ్చినట్టే వచ్చి తప్పించుకున్నాడు తెలివిగా. సరే, అవన్నీ సెకండరీ, అవన్నీ తెలుస్తాయి, కానీ కొంచెం టైం పడుతుంది, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, నా మొగుడికి ఒంట్లో బాగలేదు, వాడు బరువు తగ్గిపోతున్నాడు, వాడు నిజం ఏంటో చెప్తలేడు. నీకేదన్నా నాకు తెలుసు మీకు సంబంధం ఉందని, కానీ మీరు ఒప్పుకోరు. ప్రూవ్ చేసే వరకు మిమ్మల్ని అనడానికి నాకు లేదు. కాబట్టి నీకు ఏదన్నా తెలిస్తే నా మొగుడికి ఒంట్లో బాగాలేదన్న సంగతి కానీ, మీరు స్టార్ హెల్త్ కార్డు నా మొగుడికి చేశాడు, సపోర్ట్ చేశారు, స్టార్ హెల్త్ కార్డు ఇచ్చి అని కానీ తెలిస్తే నువ్వు నాకు నిజం చెప్తే బాగుంటుంది. నిజం చెప్తే నా మంగళసూత్రం నిలబడుతుంది. అంతే, ఇది అడగడానికే వచ్చిన. నా మొగుడు నడలేదో చూసుకుందామని వచ్చిన. నువ్వు నిజం చెప్తే నా మంగళసూత్రం నిలబడుతుంది, లేదా నా మంగళసూత్రం తెగుతుంది, నా బొట్టు చెరుగుతుంది. వాడికి ఒంట్లో సంబంధం నా వర్షన్ సంబంధం ఉంది. నీకున్న ఇన్ఫెక్షన్ ఆ దరిద్రుడికి లివర్కో కిడ్నీకో అంటుకుంది. ఆ దరిద్రుడు చెప్తలేడు నాకు. నేను పొన్నూరు స్టేషన్లో కూడా ఇచ్చిన. నీ వంతుగా నువ్వు ఏదన్నా నీకు తెలిసింది చెప్తే నా పుస్తే నిలబడుతుంది, లేదా వాడు పోతాడు, నా మొగుడు పోతాడు. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నువ్వు చెప్పావు కదా, నేను చెప్తున్నా, నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు, మాకు అసలు ఎవరు అవసరం లేదు. ఇప్పుడే కాదు, మాకు ఎప్పుడు అవసరం లేదు. మేము ఎవరిళ్ళకి మాకు ఎవరు అవసరం లేదు. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1,00,000 సార్లు అడిగినా ఇదే మాట చెప్తా నేను. స్టార్ హెల్త్ కార్డు మీరు నా మొగుడికి హెల్ప్ చేయలేదా? మేమైతే ఎవ్వరికి ఏమీ చెయ్యలేదు. అంటే నువ్వు అల్టిమేట్గా చెప్పేది నా మొగుడికి నీకు సంబంధం లేదంటావు. 100%, 200% లేదు. కట్టెంపొడికి నువ్వు పోలేదు అంటావు. పోలేదు. సరే, ఒకవేళ నా మొగుడు కనుక చచ్చిపోతే ఆ పాపం మీకు కూడా కొడుతుంది. నేనే శిక్ష అనుభవిస్తానో నువ్వు కూడా అదే శిక్ష అనుభవిస్తావు. భగవంతుడు